హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి అటెండర్ స్థాయి నుంచి మనకి ఇలా వివిధ రకాల ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కేవలం 10th సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈ జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సాలరీతో పాటు మీకు వసతి అంటే అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. 50 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ చేసుకోవాలో కూడా క్లియర్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి ఒక జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకోండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి అధికారికంగా మనకి 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మీకు 2 నోటిఫికేషన్స్కి సంబంధించి డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని చివరి వరకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. మీరు కంప్లీట్గా వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి, స్కిప్ చేయొద్దు. సో ముందుగా మనకి ఒక స్కూల్కి సంబంధించి అందులో ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారంటే వార్డ్ బాయ్ అలాగే పీటీఐ కమ్ మ్యాట్రన్కి సంబంధించి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వార్డ్ బాయ్ ఉద్యోగాలకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. పీటీఐ కమ్ మ్యాట్రన్కి సంబంధించి పోస్టులకి అమ్మాయిలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే వార్డ్ బాయ్ ఉద్యోగాలకి కేవలం మీరు 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు ఇంటర్ చేసినా డిగ్రీ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మీకు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మాత్రమే చూడండి. ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇది మనకి అవసరం లేదు. మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ యొక్క పీటీఐ కమ్ మ్యాట్రన్ అని చెప్పేసి ఒక జాబ్స్ ఉన్నాయి కదా, వీటికి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అంటే మీరు డిగ్రీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక సబ్జెక్ట్స్గా చదివి ఉన్నట్లయితే వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, జస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే వార్డ్ బాయ్ ఉద్యోగాలకి సంబంధించి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 50 years వరకు ఛాన్స్ ఉంది. అలాగే పీటీఐ కమ్ మ్యాట్రన్కి సంబంధించి జాబ్స్కి 21 నుంచి 35 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే వార్డ్ బాయ్ ఉద్యోగాలకి 19,900 రూపీస్ పర్ మంత్ మీకు సాలరీ అనేది పే చేస్తారు. పీటీఐ కమ్ మ్యాట్రన్కి సంబంధించి పోస్టులకైతే 29,000కి పైగా మీకు సాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. సో దాంతోపాటు అకామిడేషన్ అవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. చూడండి, రెంట్ ఫ్రీ అవైలబుల్ అకామిడేషన్ విత్ ఇన్ ద స్కూల్ క్యాంపస్. సో మీకు స్కూల్ క్యాంపస్లోనే అకామిడేషన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఫ్రీ మీల్స్ అంటే ఫుడ్ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే చెప్తున్నారు. అలాగే మనకి గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి మరొక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్ అలాగే నర్సింగ్ సిస్టర్ అని చెప్పేసి ఇలా మనకి చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో కూడా వార్డ్ బాయ్స్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. అలాగే పీటీఐ కమ్ మ్యాట్రన్కి సంబంధించినటువంటి జాబ్స్ని కూడా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ యొక్క పోస్టుల గురించి ఆల్రెడీ చెప్పాను కదా, పోస్టులకి సంబంధించి సేమ్ సాలరీ ఉంటుంది, అలాగే సేమ్ అలవెన్సెస్ అనేవి పే చేస్తారు. క్వాలిఫికేషన్స్ కూడా మనకి సేమ్ ఉండాలి. అంటే మనకి ఏదైతే చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉందో ప్రీవియస్గా అలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ పోస్టులకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటికి వచ్చేసి ఇక్కడ ఎస్సీ కేటగిరీలో వేకెన్సీ అనేది కేటాయించారు. 10th క్లాస్ పాస్ ఉండి టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉన్నట్లయితే 18 నుంచి 50 years లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క క్లర్క్ ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 17,000 రూపీస్ సాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. నర్సింగ్ సిస్టర్కి సంబంధించి ఓబీసీ కేటగిరీలో ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి. 10th పాటు ఈ యొక్క జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీకి సంబంధించి డిప్లొమా అనేది చేసిన వాళ్ళు, లేదంటే నర్సింగ్కి సంబంధించి డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 13,500 రూపీస్ అనేది సాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. ఆర్ట్ మాస్టర్కి సంబంధించి ఒక జాబ్ అనేది ఉంది, జనరల్ కేటగిరీలో కేటాయించారు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బీ ఫైన్ ఆర్ట్స్ ఆర్ 5 years రికగ్నైజ్డ్ డిప్లొమా ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఆర్ స్కల్ప్చర్ గ్రాఫిక్ ఆర్ట్ ఆర్ ఈక్వాలంటే డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 35 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అలాగే బ్యాండ్ మాస్టర్కి సంబంధించి జాబ్ అనేది ఉంది, ఓబీసీ కేటగిరీలో కేటాయించారు. అలాగే కౌన్సిలర్కి సంబంధించి జాబ్ అనేది ఉంది, సైకాలజీ
అనేది ఎంఏ కానీ ఎంఎస్ఎల్ కానీ చేసిన వాళ్ళు, లేదంటే పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ చేసిన వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 26 నుంచి 45 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 20,000 రూపీస్ మీకు సాలరీ అనేది పే చేయడం మీద జరుగుతుంది. సో ఈ విధంగా మనకి వివిధ రకాల ఉద్యోగాల్ని ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. అయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి చూసినట్లయితే 30 నవంబర్ వరకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఆ డేట్ లోపు అప్లై అయితే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఓబీసీ వాళ్ళు మాత్రమే 200 రూపీస్ అనేది పే చేయాలి డీడీ రూపంలో. సైనిక్ స్కూల్ పురూలియా అని చెప్పేసి పేరు మీద మీరు అక్కడ మెన్షన్ చేసినటువంటి పేరు మీద డీడీ అనేది తీయాలి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి లిస్ట్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేస్తారు 14th డిసెంబర్న. ఆ యొక్క లిస్ట్లో కనుక మీ నేమ్ వచ్చినట్లయితే మీరు రిటర్న్ టెస్ట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ పోస్టులకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, దానికి సంబంధించి మీరు ఎప్పుడు రిపోర్ట్ అనేది ఇవ్వాలి అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే మనకి ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది చేయాలి. ఆఫ్లైన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ యొక్క ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ మీద కూడా మీ యొక్క సిగ్నేచర్ పెట్టేసేసి దాంతోపాటు మీరు ఏంటంటే దాని మీద ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా అతికించేసేసి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు ఆ యొక్క 30 నవంబర్ లోపు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సో ఫీజు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఏమో ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ పురూలియా అనేటువంటి పేరు మీద ఆ యొక్క డీడీ అనేది తీసేసి సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ని కూడా మీరు ఎక్స్ట్రాగా పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే హాల్ టికెట్ అనేది మనకి అందులోనే పంపిస్తారు కాబట్టి సో అన్ని కూడా క్రాస్ చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి అయితే అప్లికేషన్స్ అనేవి పంపించండి. రిటర్న్ టెస్ట్ అండ్ అలాగే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఎవరైతే ప్రాపర్గా అప్లికేషన్స్ పంపిస్తారో షార్ట్ లిస్ట్ అవుతారో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు అడ్మిట్ కార్డ్ అనేది లెటర్ ద్వారా ఇంటికైతే పంపించడం అనేది జరుగుతుంది. సో ఫర్దర్గా మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో కూడా అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. అలాగే నోటిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది అక్కడ అప్లికేషన్ ఫామ్లో రాసేసి ఈ జాబ్స్కి సంబంధించి మనము అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ ఏ అడ్రస్కి పంపించాలి అంటే ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి 2 అడ్రస్ ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ పురియా అని చెప్పేసి కంప్లీట్గా మనకి ఫస్ట్ పేజీలో అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్కి మనము అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకి సైనిక్ స్కూల్ తిలయాకి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి మాత్రం ఎక్కువ టైం అయితే లేదు. 16th నవంబర్ లోపు అప్లికేషన్స్ అయితే పంపించాలి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా మనకి అప్లికేషన్ ఫామ్ అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. సో ఇలా మనము ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సైనిక్ స్కూల్ తిలయా నుంచి అలాగే సైనిక్ స్కూల్ పురూలియా నుంచి ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి రావడం మీద జరిగింది. అన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు కాబట్టి ఎవరైనా సరే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీకు ఫస్ట్ పోస్టింగ్ అక్కడ వచ్చినప్పటికీ ఫర్దర్గా మనము ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో కాంట్రాక్చువల్ బేసిస్ కింద భర్తీ చేసినప్పటికీ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.